నెక్స్ట్ మెడికల్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ కన్సల్టెంట్ అండ్ ప్రొప్రైటర్ అట్ శ్రీ సంజయ్ హాస్పిటల్. నా కోర్ సర్వీసెస్ పెరియనల్ పైల్స్, బ్రెస్ట్ అండ్ థైరాయిడ్ స్వెల్లింగ్స్. పైల్స్ అంటే ఏంది? ఇప్పుడు మనకు మోషన్స్ వెళ్ళేటప్పుడు గట్టిగా మెత్తగా మాస్ దొరుకుతా అంటే దాని పైలు అంటారు. బ్లీడింగ్ అవుతా ఉంటే దాని పైలు అంటారు. గట్టిగా కూర్చుంటేటప్పుడు గాయం అవుతే దాని ఫిషర్స్ అంటారు. ఇన్ఫెక్షన్ అయ్యి లోపల నుంచి బయటికి కనెక్షన్ అయితే దాన్ని ఫిస్టులా అంటారు. ఇది 100 మందిని తీసుకుంటే 40 మంది జనాలలో ఇది కనిపిస్తుంది. మలబద్ధకం ఉండేటప్పుడు, లేకపోతే తక్కువగా మనం నారు పదార్థాలు తినేటప్పుడు లావుగా ఉండే పేషెంట్స్లో లేదా ప్రెగ్నెంట్ లేడీస్లో కనిపిస్తుంది. దీని ట్రీట్మెంట్ ఓపెన్ లేదా లేజర్ సర్జరీ చేస్తారు. ఓపెన్ సర్జరీ ఎప్పుడైనా బెస్ట్. లేజర్ అర్లీ స్టేజెస్లో లేదా మనకు అర్లీ స్టేజెస్లో చేస్తారు. ఇది బెన్నె డిశ్చార్జ్ కావచ్చు, మళ్ళీ పెయిన్ తక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక స్మాల్ వీడియో. లేజర్తో మనం ఫిస్టులా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వచ్చు అనేది. లేజర్ ట్రీట్మెంట్తో పైల్స్ ట్రీట్మెంట్ ఎలా చేయొచ్చు అని. బ్రెస్ట్ ఎందుకు మనం రొమ్ములో గడ్డల్ని ఎందుకు లైట్గా తీసుకోకూడదు? ఇది మనకు 15 సంవత్సరాల నుంచి కూడా చాలా రకాల గడ్డల్ని చూడొచ్చు. 35 సంవత్సరాల వరకు అంత ప్రాబ్లం లేదు. బట్ 35 సంవత్సరాలుగా పెయిన్ లేని గడ్డలు చాలా డేంజరస్ అనమాట. దానివల్ల క్యాన్సర్ చాలా కండిషన్స్లో ఉంటాయి. ఎలా మనం దీన్ని కనిపెట్టాలంటే నెలకొకసారి మనమే టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా గడ్డలు దొరుకుతున్నాయా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని. మ్యామోగ్రామ్ 40 సంవత్సరాల పైన ఉండే ఆడవాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకి మ్యామోగ్రామ్ స్కానింగ్ చేసుకోవాలి. లేదా ఫ్యామిలీలో మన అమ్మకి కానీ మన అవ్వలకు కానీ ఎవరికైనా ఉంది, ఆల్రెడీ మనకు ఫ్యామిలీలో హిస్టరీ ఉంటే జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవాలి. థైరాయిడ్ ఆల్రెడీ చాలామంది థైరాయిడ్ మాత్రలు వాడుతూ ఉంటారు. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజంలో వాళ్ళకు ముందు ఎప్పుడు వాపు ఎప్పుడు వచ్చి ఉండదు. సడన్గా మనకు వాపు వచ్చింది లేదు, మనకు అసలు లేదు, నీళ్ళు కానీ ఏమైనా జ్యూస్ తాగేటప్పుడు మింగేటప్పుడు గడ్డ కనిపిస్తూ ఉంది అంటే మనము అది సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. దానికి హెమిథైరాయిడెక్టమీ లేదా టోటల్ ఎలెక్టమీ చేస్తాము. ఈ ఎలెక్టివ్ వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ ఏమున్నాయో పాంప్లెట్స్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. అపెండిసైటిస్ సడన్గా కుడి సైడ్ కింద కడుపులో ఏమైనా కడుపు నొప్పి వచ్చి వాంతి వచ్చి మనకు జ్వరం వస్తూ ఉంటే అపెండిసైటిస్ ఉండొచ్చు. సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. గాల్ స్టోన్ 35-40 సంవత్సరాల లావుగా ఉండే ఆడవాళ్ళల్లో పై కడుపు కుడి సైడ్ నొప్పి తీస్తే అది పిత్తాశయంలో రాళ్ళు ఉండొచ్చు. అదే ఇన్ఫెక్షన్ అయితే కొలెసిస్టైటిస్ అంటారు. 2 సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్యాంక్రైటిస్ చాలా మాటలు ఆల్కహాల్ తాగుతున్నారు, పై కడుపున సడన్గా చాకుతో గుచ్చినట్టు నొప్పి తీస్తూ ఉంది, వామిటింగ్ వస్తూ ఉంది, లేదా జాండీస్ కనుక రావచ్చు. ఇవి ప్యాంక్రైటిస్. చాలామంది గ్యాస్ట్రైటిస్ అని లైట్గా తీసుకుంటారు. ఇది ప్యాంక్రైటిస్ ఉంటుంది, చాలా సీరియస్ కండిషన్. సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. వారికోస్ వెయిన్స్ ఇది బులుగు రంగులో మనకు దారాల్లాగా ఇట్లా వాపులు ఉంటాయి. దీన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. లేదంటే దీని కాంప్లికేషన్స్ అల్సర్ కావడం లేదా అల్సర్స్ రావడం, కాలు వాపు రావడం లేదా డీవీటీ అనే కాంప్లికేషన్స్ ఉంటుంది. సెల్యులైటిస్ డయాబెటీస్ పేషెంట్స్లో లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్లో చిన్న దెబ్బ తగిలిన ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ కావడం, మండి వరకు రావడం లేదా దాని పైన వరకు లావుగా వాపు రావడం, ఎర్రగా మారడం, దీన్ని సెల్యులైటిస్ అంటారు. దీని సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. గ్యాంగ్రీన్ పేషెంట్స్లో గ్యాంగ్రీన్ అవుతా ఉంది, డయాబెటీస్ పేషెంట్లు గ్యాంగ్రీన్ అవుతుంది, లేదా డీవీటీ పేషెంట్స్లో కాళ్ళు ఈ సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. ఏదైనా వేళ్ళు తీయాలన్న సర్జన్స్ ఒపీనియన్. చాలా సంవత్సరాలుగా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, అల్సర్స్గా మారి సడన్గా కడుపు నొప్పి తీసి వామిటింగ్ రావడం, కడుపు అంతా ఉబ్బిపోవడం, ఈ పర్ఫరేషన్ బొక్క అయి ఉండొచ్చు, కడుపులో బొక్క అయి ఉండొచ్చు. లేదా మనకు టైఫాయిడ్ పేషెంట్స్లో సడన్గా కడుపు నొప్పి వచ్చి అప్పుడు కూడా ఉబ్బడంలో ఐలియల్ పర్ఫరేషన్ అంటారు దీన్ని. అప్పుడు కూడా సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అయి ఉంటుంది, అప్పుడు ఏదైనా పేషెంట్స్కి బ్రీతింగ్ ఊపిరి తీసుకోవడానికి కష్టం అవుతుంది, బ్లీడింగ్ అంతా ఆగిపోవడం లేదు, చేయి కాలు ఎత్తడం కష్టం అవుతా ఉంది, అప్పుడు అర్జెంట్గా సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. గడ్డలు తల నుంచి కాళ్ళ వరకు గడ్డలు, ఈ కొన్ని గడ్డలు అంత మనకు ప్రాబ్లమాటిక్గా ఉండకపోవచ్చు.
కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే ఇలా మనకు చీముగడ్డలుగా మారుతాయి. అల్సర్స్ రోజులుగా, వారాలుగా, సంవత్సరాలుగా కొన్ని గాయాలు మారుతూ ఉండకపోవచ్చు. సర్జన్స్ ఒపీనియన్ తీసుకోవాలి. హర్నియా చాలా లావుగుండే వాళ్ళు, ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ చేసేవాళ్ళు, మళ్ళీ ఎక్కువ దగ్గుతూ ఉండేవాళ్ళు, స్మోకింగ్ చేసి దగ్గుతూ ఉండే వాళ్ళకు ఈ కండాలు వీక్ అయ్యి పేగులు ఇలా ఏలాడుతూ ఉంటాయి. దాన్ని హర్నియా అంటారు. దానికి కూడా సర్జన్ ఒపీనియన్ తీసుకోవాలి. మా హాస్పిటల్ మా మామగారి పేరు మీద స్టార్ట్ చేసాం. డాక్టర్ లేట్ సంజీవయ్య, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. రిసెప్షన్, నవపిడి, క్యాజువాలిటీ, ఎక్స్రే, ల్యాబ్ ఫుల్లీ ఎక్విప్డ్, ఆపరేషన్ థియేటర్, హై డిపెండెన్సీ యూనిట్, స్పెషల్ రూమ్, జనరల్ వార్డ్. నేనే ఎందుకు, నేను 9-10 ఇయర్స్లో బెస్ట్ టాప్ మెడికల్ కాలేజెస్లో చదివాను. ఎంబీబీఎస్, ఎంఎస్. 24/7 సర్వీసెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు అన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయి. 24/7 సర్వీసెస్ ఉంటుంది. ఫీమేల్ సర్జన్ ఏంటి, చాలామందికి ప్రైవేట్ పార్ట్స్లో చూపించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటారు. అందరు మేల్ సర్జన్సే ఉన్నారు, చెన్నైకో హైదరాబాద్కో వెళ్ళాలి. అట్లా కాకుండా నేను నో నీడ్ టు వరీ. లేజర్ ప్రొక్టాలజీ, మీకు లేజర్తో చేయించుకోవాలి అంటే, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ లేజర్తో చేయించుకోవాలంటే ఐఎమ్ వెరీ వెల్ ట్రైన్డ్. నేను పేషెంట్స్ ట్రీట్మెంట్ అయినాక, ఏదైనా ప్రొసీజర్ అయినాక వాళ్ళు నాకు ఫాలోఅప్ చేయకోకుండా నేనే వాళ్ళకి ఫాలోఅప్ చేసి మరి కనుక్కుంటాను. ఈ నా కనెక్షన్స్ అనమాట. నేను అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మా హస్బెండ్ ఈజ్ అ ఫిజిషియన్. సో ఫిజిషియన్స్ తిరుపతిలో ఉండే వాళ్ళందరూ. మా ఇన్లాస్, మా ఫాదర్ ఇన్లా సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, మై మదర్ ఇన్లా సీనియర్ గైనకాలజిస్ట్. సో చాలామంది సీనియర్ డాక్టర్స్ మనకు తిరుపతిలో వాళ్ళకి తెలుసున్నారనమాట. మా పెద్ద తమ్ముడు ఎంబ్రియాలజిస్ట్ మైసూర్లో. ఎవరైనా ఇన్ఫెర్టైల్ కపుల్ ఉంటే ఇందిరా IVFకి కనెక్ట్ కావాలి అంటే ఐ క్యాన్ హెల్ప్ యూ విత్. నా చిన్న తమ్ముడు ఇంటెల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నారు. సో మీకు ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో ఎవరికైనా బెంగళూరులో కనెక్షన్ కావాలంటే ఉంటుంది. నాకెవరు కనెక్షన్ అంటే గైనకాలజిస్ట్, ఫిజిషియన్స్, టీచర్స్, మళ్ళీ ప్రొఫెసర్స్. ఎందుకు అంటే వాళ్ళు యంగ్ లేడీస్లో ఎడ్యుకేట్ చేయొచ్చు. అంటే ఏంటి, మనం ఎందుకు మొహమాటం పడకూడదు, ఎందుకు సర్జన్ దగ్గర వెళ్ళాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా మనము ఫోకస్ చేయాలి, అవేర్నెస్ ఉండాలి అనే తెలుసుకునేదానికి, వాళ్ళు నేర్పించేదానికి. ఫీమేల్ పేషెంట్స్, ఎవరికైనా ఫీమేల్ పేషెంట్స్ తిరుపతిలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉన్నారు. సో మోస్ట్లీ 3 or 4 మెంబర్స్ ఉంటారు. సో మీకు ఎవరికైనా మీ ఇంట్లో కానీ మీకు కానీ మొహమాటం లేకోకుండా ఇబ్బంది ఉంటే చూపించుకోండి. మేము ప్యాంప్లెట్స్లో ఒక ఫ్రీ క్యాంపాస్ అటాచ్ చేస్తున్నాను. 1 month వరకు ఫ్రీ ఉంటుంది. మీకైనా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకసారి ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. Thank you. Thank you, ma'am, for coming us.